నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాయ్ పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల సందడిగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కలయికతో ఆత్మీయ సమావేశంతో పాటు వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సీనియర్ జడ్జి తంగమణి, ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. జడ్జి తంగమణి విద్యార్థులకు బాలల చట్టాలపై విలువైన అవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం విద్యార్థులకు రక్షణ కవచం వంటిదని పేర్కొన్నారు. డాక్టర్ జయలక్ష్మి గ్రీన్ ఫ్యూచర్ ప్రాధాన్యతను వివరిస్తూ ఆధునిక వ్యవసాయ విధానాల గురించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు కల్చరల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపల్స్ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యా సంస్థ అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్రామీణ మరియు శాస్త్రీయ నృత్యాలతో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి ఆత్మీయ సమావేశాలు మరియు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయి. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ జడ్జి తంగమణి సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉచితంగా అనే తెలియజేయ వాళ్లకు గవర్నమెంట్ పూర్తిగా ఫ్రీగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఈరోజు ఇక్కడ నంద్యాల మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యంగా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇది ఒక వేదికగా భావిస్తున్నాము. మేము ప్రతి చోట ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ, అధికారుల్లోనూ అవేర్నెస్ కలిగించడానికి ప్రతి చోట మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున మేము ప్రచారం కొనసాగిస్తూ ఉంటాము. దీంట్లో తెలియని విషయాలు, చట్టాల పట్ల అవగాహన కల్పించడం ముఖ్యము. అదే విధంగా ఈ రోజు ఇంతమంది విద్యార్థినులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏముంది, వాళ్ళు తెలుసుకోవాల్సిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ తెలియపరచడానికి ఈ రోజు ఇక్కడ వీళ్ళతో పాటు నేను కలుసుకోవడానికి చాలా ఆనందిస్తున్నాను. ప్రస్తుతము మనకు వ్యవసాయం చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు 46% జనాభా ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతము మనము మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం చెయ్యాలి. అందుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని వ్యవసాయంలో మనం వాడుకొని ముందుకు పోవాలంటే ముఖ్యంగా యువతను మనము స్టూడెంట్ లెవెల్ నుంచి మనము మోటివేట్ చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు వ్యవసాయ రంగానికి కృషి చేయొచ్చు అనే స్ఫూర్తిని కలిగించడానికి ఈ రోజు నాకు అవకాశం కలిగింది అని భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తప్పకుండా ఈ కార్యక్రమం వల్ల స్టూడెంట్స్ అంతా వ్యవసాయం అనే రంగం ఒకటి ఉంది, దానికి వారు చేయాల్సిన కృషి ఏమి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారని నేను భావిస్తున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ నెరవాడలో పేరెంట్ టీచర్స్ మీటింగు మరియు పిఎం శ్రీ క్రింద కల్చరల్ స్పోర్ట్స్ మీట్ మరియు గ్రీన్ ఫీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి గౌరవనీయులు మరి నంద్యాల జడ్జి మేడం గారు, తంగమణి మేడం గారు మరియు అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ వ్యవసాయ కళాశాల జయలక్ష్మి మేడం గారు మరియు పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.